తీవ్ర ఉద్రిక్తతల మధ్య మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎంపిక వాయిదా పడింది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లను తిరిగి క్యాంపుకు తరలించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య కాంగ్రెస్ కౌన్సిలర్లను క్యాంపుకు తీసుకువెళ్లగా బీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రత్యేక బస్సుల్లో క్యాంపుకు తరలించారు. తర్వాత ఏం జరగబోతోందనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఎదిలాపురం మున్సిపాలిటీలో చైర్మన్ గా పోకబత్తిన అనిత ఎన్నికయ్యారు. వైరా మున్సిపాలిటీ చైర్మన్ గా డాక్టర్ కాపా చంద్రకళను సభ్యులు ఎన్నుకున్నారు. మధుర మున్సిపాలిటీ చైర్మన్ గా సామినేని సుజాత ఎన్నికయ్యారు. మధుర మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా డిప్యూటీ సీఎం భట్టి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా రెహనా బేగం ఎన్నికయ్యారు. కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ గా ధరావత్ మోహన్ ను సభ్యులు ఎన్నుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గా సిపిఐకి చెందిన మోట్ గణేష్ ఎన్నికయ్యారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లుగా భార్యాభర్తల ఎన్నిక కావటం చర్చనీయాంశమైంది. చైర్మన్ గా జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ గా జూపల్లి రమేష్లను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి. అనుశ్రీ, నాటకీయ పరిణామాల మధ్య తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎంపిక వాయిదా పడింది. ఉదయం నుంచి చూడొచ్చు మనం ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి చోటు చేసుకున్నాయి. తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 16 వార్డులు ఉండగా 7 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా 9 వార్డులు బీఆర్ఎస్ సంబంధించి గెలుపొంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్కి ఎక్స్ అఫీషియల్ సభ్యులు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటుగా ఎంపీ కడియం కావ్యతో కలిపి మొత్తం 9 సంఖ్యాబలం కాంగ్రెస్కు 9 చేరింది. దీంతో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు ఈక్వలెంట్గా ఉన్న నేపథ్యంలో అధికారులకు సంబంధించి కూడా ఆ తర్వాత జరిగిన చర్చల తర్వాత దాన్ని వాయిదా సంబంధించి వేశారు. రేపటికి వాయిదా వేసిన నేపథ్యంలో తొర్రూరు చైర్మన్ పీఠం ఎవరికి దక్కబోతుందన్న ఒక ఆసక్తి సంబంధించి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. తొర్రూరు చైర్మన్ సంబంధించిన పీఠం సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కొందరు కౌన్సిలర్లతో కూడా తెర వెనుక చర్చలు సంబంధించి జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఎవరు ససేమీరా అంటున్నట్టు తెలుపుతుండటంతో కూడా ఎంపిక అనేది చాలా క్లిష్టంగా మారింది. ఏ విధంగా జరగబోతుంది అన్నది మాత్రం మరికొద్ది గంటల్లో కూడా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు పోలీసులు కూడా భారీ పోలీసు బందోబస్తు సంబంధించి వాళ్ళ ఉదయం నుంచి కూడా ఎస్పీ శబరిషి కూడా రంగంలో దిగి పూర్తిగా పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నాలు సంబంధించి చేశారు. రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో రేపు కూడా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా అటు ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఉంటే ఇందులో 6 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక జరిగింది. ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం కోరం సంబంధించి అంటే సభ్యులు ఆలస్యంగా సంబంధించి వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి సమయం దాటి రావడంతో కూడా దాన్ని వాయిదా వేస్తున్నట్లు కూడా అధికారులకు సంబంధించి వెల్లడించారు. ఇక కార్పొరేషన్, కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి చూస్తే మాత్రం మేయర్గా సిపిఐ పార్టీకి సంబంధించి చెందిన మోట్ గణేష్ సంబంధించి ఎంపిక సంబంధించిగా ఎన్నుకోగా డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సిరిపురపు లలిత కుమార్ని సంబంధించి కూడా ఎంపికయ్యారు. అంటే రెండు కలిపి సిపిఐ కాంగ్రెస్ కలిపి కూడా కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇక మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి చూస్తే ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొత్తం 4 చైర్మన్ సంబంధించి పోటీ పడినా కానీ చివరికి పోకబత్తిన అనితగా కూడా ఎంపిక అవ్వడం జరిగింది. దాదాపుగా పోటీ ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా చాలా వరకు ఆశావాహులు పోటీ పడ్డారు చైర్మన్ సంబంధించిన స్థానం కోసం. చివరికి పోకబత్తిన అనితకు సంబంధించి కూడా ఎంపికైన పరిస్థితి ఉంది. అదేవిధంగా వైరా మున్సిపాలిటీ సంబంధించి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనికి సంబంధించి అన్ని తానే ఉండి కూడా ప్రచారం నిర్వహించి ఇక్కడ మెజార్టీ స్థానాలు గెలుపొందడం చాలా కీలకంగా వివరించారు. ఇక్కడ చైర్మన్ గారు డాక్టర్ కాప చంద్రకళను సంబంధించి కూడా ఎంపిక అవ్వడం జరిగింది. ఇంకా మధుర సంబంధించిన మున్సిపాలిటీ చైర్మన్గా సామినేని సుజాతను కూడా చేశారు. అదేవిధంగా మిగతా సత్తుపల్లి మున్సిపాలిటీ సంబంధించి చైర్మన్గా రెహనా బేగం, కల్లూరు మున్సిపల్ చైర్మన్గా ధారావత్ మోహన్, అశ్వరావుపేట మున్సిపల్ చైర్మన్గా జూపల్లి శశికళ, వైస్ చైర్మన్గా జూపల్లి రమేష్ ఎంపిక చేయడం జరిగింది. అంటే మొత్తం ఎక్కడ ఎటువంటి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెజార్టీ ఉన్న నేపథ్యంలో చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎంపిక లాంఛనంగా జరిగింది. ఒక ఇల్లందులో సంబంధించి మాత్రమే కోరం ఆలస్యంగా రావడంతో కూడా వాయిదా పడింది. మొత్తాన్ని మాత్రం ఇటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ఇక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు దారితీయకుండా ప్రశాంతంగా సాగింది. ఒక తొర్రూరు, వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా ఒక తొర్రూరులో మాత్రమే ఘర్షణలు ఉద్రిక్తత మధ్య మాత్రం భారీ బందోబస్తు
మధ్య నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించే ఉంది. ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా సీరియస్గా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి సీరియస్గా తీసుకొని ఒక్క కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక్క కౌన్సిలర్ కూడా చేజారకుండా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కూడా ప్రత్యేకంగా క్యాంపుకు తరలించారు. ఆ క్యాంపుకి వెళ్ళిన బస్సు వెంట కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ సాయంత్రం ఆ కౌన్సిలర్లతో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడి వారిని ఎవరిని పార్టీ చేజారకుండా కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. అటు కాంగ్రెస్ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధించి ఎవరైనా కౌన్సిలర్లు చేర్పించేందుకు కూడా వారు కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎంపిక ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం రేపటికి సస్పెన్స్ సంబంధించి కొనసాగనుంది. థ్యాంక్ యూ మహేందర్.